ప్రైజ్ ది లార్డ్. ఉదయకాల సమయం మీ కొరకు ప్రార్థించాలని ఆశపడుతున్నాను. ఉదయకాల సమయంలో ఎంతమంది కుటుంబాలు అయితే విచ్ఛిన్నమైపోయిన స్థితిలో ఉంటున్నాయో ఆ కుటుంబాల కొరకు ప్రార్థించాలని అయితే ఆశపడుతున్నాను. రెండు తలలు వంచండి. ఆ కుటుంబాలు దేవుడు కట్టునట్లుగా ఆ కుటుంబాల కొరకు మనము ప్రార్థన చేద్దాం. రెండు తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, ప్రేమ నమ్మకం గల మా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. కృపాసత్య సంపూర్ణుడ, ప్రేమ కలిగిన యేసయ్య, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మమ్మల్ని ప్రత్యేకంగా మీరు జ్ఞాపకం చేసుకొని మా పట్ల కృప చూపినందుకే కృతజ్ఞతలు చెల్లిస్తూ, తండ్రి, ఈ ఉదయకాలం ఎంతమంది కుటుంబాల్లో నేను ప్రభా సమాధానం లేక కుటుంబాలు విచ్ఛిన్నమైన స్థితిలో ఉంటున్నాయో దయవుంచి ప్రభా ఆ కుటుంబాలను మీరు కలుగజేసుకోండి. ఆ కుటుంబాలను విచ్ఛిన్నం చేస్తున్న దురాత్మను మీరు బంధించండి తండ్రి. ఆయన ప్రభా ఆ కుటుంబంలో ఉన్న వ్యక్తులను ప్రేరేపించి ఆ కుటుంబాలు విచ్ఛిన్నమయ్యేలా ప్రవర్తించేలా వారిని చేస్తున్న దురాత్మను మీరు బంధించి తండ్రి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. విచ్ఛిన్నమైన కుటుంబాలను తిరిగి దయవుంచి ప్రభా మీ సమాధానంతో కట్టమని, ఆ కుటుంబాల్లో సమాధానం, నెమ్మది, సంతోషం, ఆనందం, ఆరోగ్యాన్ని కలుగు చేయమని ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి, దయచూపండి. ఆ కుటుంబాల చుట్టూ మీ పరిశుద్ధి కంచెను వేసి మీ దూతలను కాపుదలుగా ఉంచి సహాయం చేయమని దేవా, మరొకసారి విచ్ఛిన్నమైన కుటుంబాలు తిరిగి కట్టండి తండ్రి. దయచూపునైనా కృపనందించండి. మీ సమాధానమును వారికి అనుగ్రహించండి తండ్రి. దయచూపమని ప్రార్థిస్తూ మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ, విచ్ఛిన్నమైన కుటుంబాలను చూసి ఎంతోమంది ఎగతాళి చేయడం, అవమానపరచడం ఇలాంటివి చాలా జరుగుతాయి. దయవుంచి అయినా అలాంటి అవమానాలు, నిందలు లేకుండా ఆ కుటుంబాన్ని మరలా తిరిగి తండ్రి కట్టండి తండ్రి. దయచూపండి, సహాయం చేయండి. క్షేమాన్యమని సమస్తము మీ చేతులకు అప్పచెప్పుకుంటూ యేసయ్య అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి గణపరిచి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మీ అందరిని దీవించి ఆశీర్వదించి మీ కుటుంబాలు తిరిగి దేవుడు నూతనంగా కట్టునుగాక. ఆమేన్.